హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మా అక్క వాళ్ళ ఇంట్లో జరిగే పూజ చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. శ్రావణ మాసంలో లాస్ట్ శుక్రవారము మా అక్క వాళ్ళ పాప మన ద్వీపవరణ పూజ జరిపించుకుంటుంది. ఆ పూజకి మమ్మల్ని అందరినీ కూడా పిలిచింది. ఆ పూజకి మేమందరం కూడా వెళ్ళాము. ఇదిగో ఇలా పారాని పెట్టించుకొని బొట్టుంచి లోపలికి ఆహ్వానించారు. నేనైతే ఇదిగో బొట్టుంచుకొని లోపలికి ఆహ్వానిస్తే లోపలికి వెళ్ళి ఆ పూజ తాలూకా వీడియో మీ అందరికీ చూపిస్తాను. చూసారు కదా మా పిన్ని గారు పూజ తాలూకా వీడియో చూపిస్తున్నాను. ఈ పూజ ఏంటంటే 32 రకాల పూలతో 32 రకాల పళ్ళుతో మన ద్వీప వర్ణన చదువుకుంటుంది. తను 32 వారాలు ప్రతి వీక్ కూడా 32 రకాల పూలతో చేసింది. ఈరోజు ఉద్యాపనగా 32 రకాల పూలతో మమ్మల్ని అందరినీ పిలిచి ఆ తల్లి పారాయణం జరిపించుకుంటుంది. ఆ పూజకి మేము మా ఫ్రెండ్స్ అందరమే కూడా వెళ్ళాము. మా పిన్ని వాళ్ళు, చెల్లి వాళ్ళు, మా ఫ్రెండ్స్ కూడా పూజకి అయితే వెళ్ళాము. ఆ పూజలో చూశారు కదా, పూలన్నీ కూడా 32 రకాల పూలు, 32 రకాల పళ్ళు కూడా అన్నీ ఇలాగా సర్దుకొని ఉంచుకుంది. ఒక్కొక్క రకము ఒక్కొక్క శ్లోకానికి సమర్పిస్తుంది. ఈ పూజకి ఇంకా మన ద్వీపవర్ణన అయిన తర్వాత లలితా పారాయణం కూడా చేసుకొని ఆ తల్లికి కుంకుమ పూజ జరిపించుకొని హారతి ఇచ్చుకొని ఆ తల్లి ఆశీర్వాదం తీసుకున్నాము అందరమే కూడా. మంత్రరూపిణి మన మనసులలో కొలువై ఉంది. సుగంధ పరిమళ వేలు అనంత సుందర సువర్ణ పూలు అజరుదంబలు మనోసుకాలు మనకి మహాయులు. లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మన దీవానికి మహానిధులు. పారిజాత వన సౌగంధాలు సురాదినాదుల సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు మన ద్వీపానికి మహాయులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణి ద్వీపం దేవదేవుల నివాసం అదే కైవల్యం. పద్మరాగముల సువర్ణమనులు పదియామడల పొడవున గలవు మధుర మధురమగు చందన సుధలు మణి ద్వీపానికి మహాయులు. 64 కళామ తల్లులు వరాలను సగే 16 రెట్టులు పరివారముతో పంచబ్రహ్మలు మన దీపానికి మహాయులు. అష్టసిద్ధులు నవనవనిధులు అష్టదిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మన ద్వీపానికి మహాయులు. కోటి సూర్యుల ప్రపంచ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు మన ద్వీపానికి మహాయులు. కంచు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడామడల రత్నరాసులు మన ద్వీపానికి మహాయులు. పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మన ద్వీపానికి మహానిధులు. ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటల వైడూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మన ద్వీపానికి మహానిధులు. సప్తకోటి గణ మంత్ర విద్యలు సర్వశుభ ప్రద ఇచ్ఛాశక్తులు శ్రీ గాయత్రి జ్ఞాన శక్తులు మన ద్వీపానికి మహానిధులు. మిలమిలలాడే ముత్యపురాసులు తలతలలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకటమనులు మన ద్వీపానికి మహానిధులు. కుబేర ఇంద్ర వరుణ దేవులు మహానిధులు. మంత్రిని దండిని శక్తి సేనలు కాళికరాని సేనాపతులు 32 మహాశక్తులు మన ద్వీపానికి మా
మహానిధులు సువర్ణరహిత సుందర గిరులు అనంత దేవి పరిచారికలు గోమేలుకమణి నిర్మితములు మణిదీపానికి మహానిధులు సప్త సముద్రములనంత నిధులు యక్షర కిన్నెర కింపురు రాజులు నానా జగములు నదీ నగములు మణిదీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామధేనులు కల్పతరువులు సృష్టి స్థితి లయ కారణమూర్తులు మణిదీపానికి మహానిధులు కోటి ప్రకృత సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు మలారు రేకుల పద్మశక్తులు మణిదీపానికి మహానిధులు దివ్య పదములు దివ్యాశ్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణిదీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మణినిర్మితమగు మండపాలు మణిదీపానికి మహానిధులు పంచభూతములు యజమాన్యాలు ప్రవాళశాలం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిదీపానికి మహానిధులు చింతామణుల నవరత్నాలు నూరామడల వజ్రపురాసులు వసంతవనములు గరుడ పంచలు మణిదీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవి సేవలు నటనాట్యాలు సంగీతాలు ధనకనకాలు పురుషార్థాలు మణిదీపానికి మహానిధులు 14 లోకాలన్నిటిపైన సర్వలోకమనులోకము గలదు సర్వలోకమే మణిదీపం సర్వేశ్వరి కరి శాశ్వత స్థానం సర్వేశ్వరి కరి శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిదీపములో నివసిస్తాడు మణిదీపములో మణిగణ ఖచ్చిత ఆభరణాలు చిరతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణి దేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదనిచ్చి మణిదీపేశ్వరి దీవిస్తుంది మణిదీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టిన వారు మణిదీపవర్ణ 9 సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదలతూగేరు శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిదీపవర్ణ చదివిన చోట తిలకం వేసుకొని కూర్చునునంట కోటి శుభాలను సమకూర్చుటకై భువనేశ్వరి సంకల్పమి జనించే మణిదీపం దేవదేవుల నివాసం అదే కైవల్యం అదే కైవల్యం అదే కైవల్యం 9 దోహాలతో ఈ స్తోత్రము రాయబడింది. అమ్మకు నవసంఖ్య ఇష్టము కాబట్టి దీనిని 9 పర్యాయాలు ప్రతిరోజు చదివినా ప్రతి మనిషి ధరించవచ్చు. దీనిని శుక్రవారం నాడు మీ పూజానంతరం 9 మార్లు పారాయణ లేదా గానము చేసిన ధనకనక వస్తువాహనాది సంపదలు కలిగి భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ప్రతికి చివరకు మన దీపము చేరగలరు. ఇది శాస్త్రవాక్యం. తల్లికి చంద్రహారతి రవ్వల తలుపుల మిలమిలనాడే కర్పూర హారతి సకల నిగమ వినుత శాశ్వత మంగళ చరణారతి శ్రీలలిత శివజ్యోతి సర్వకామద శ్రీగిరి నిలయ నిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామద జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం.